స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. కామారెడ్డి జిల్లాని మొత్తం అతలాకుతలం చేసింది వర్షం అతలాకుతలం తర్వాత నెక్స్ట్ సీన్ అంతకంటే దారుణంగా ఉంది. ఎందుకంటే మొత్తం ఇళ్ళని బాగు చేసుకోవాలి, ఇళ్లలోకి చేరిన నీరు, రోడ్లు ముఖ్యంగా మొత్తం మళ్ళీ జనావాసం మామూలుగా జరగాలి అంటే, జనారణ్యంలోకి రావాలి, మనుషులు తిరగాలి అంటే మొదటగా రోడ్ల తర్వాత విద్యుత్ స్తంభాలు. మొత్తంగా కామారెడ్డి జిల్లాకి 1,40,00,000 విద్యుత్ నష్టం జరిగింది. అయితే ఇక్కడ నాగిరెడ్డిపేట్ మండల్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అంటే ఉమ్మడి నిజామాబాద్ ముఖ్యంగా. అయితే ఈ కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా 412 విద్యుత్ స్తంభాలు, 76 విద్యుత్ సరఫరా కేంద్రాలు మొత్తానికి ధ్వంసం అయిపోయినట్టుగా తెలుస్తుంది. 24 కిలోమీటర్ల మేరకి విద్యుత్ తీగలను సరిచేయాల్సి ఉంది. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చాలా చురుకుగా పనిచేస్తున్నారు అని చెప్పాలి. ముందు ఇంకా ఆస్తి నష్టం ఎంత జరిగింది అని అంచనా వేయాల్సి ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే పంట నష్టం, కామారెడ్డి డిస్టిక్ వచ్చేసి వరి పంట చాలా నీట మునిగింది. కొన్ని ప్రాంతాల్లో అసలు పంట మచ్చకి కూడా కనిపిస్తలేదు. అదే విధంగా ఇటు నిజామాబాద్ లో చూసుకుంటే మనకి ముఖ్యంగా మక్క పంట, సో ఇక్కడ ఉన్న అంకాపూర్ కావచ్చు, మళ్ళీ మిగతా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మక్క పంట ముఖ్యంగా దెబ్బతింటూ ఉంది. ఎవరైనా వ్యవసాయదారులు అసలు దిగులు చెందొద్దు అని అధికారులు చెప్తున్నారు. మళ్ళీ జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించి ఎంతో కొంత సహాయక చర్యలు అయితే అందుతాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా మనకి ఇక్కడ నిజామాబాద్ లో కూడా నిన్న వరద బీభత్సం సృష్టించింది అని చెప్పాలి. నిజామాబాద్ లో చూసుకుంటే ఓవరాల్ గా కట్టలన్నీ తెగిపోవడం వల్ల కాలువల్లోకి నీరు, కెనాల్స్ అన్ని నిండిపోయి తీర ప్రాంతాల వారిని రెస్క్యూ టీమ్స్ కాపాడడం జరిగింది. కొన్ని 30 కుటుంబాలను ఇక్కడ నుంచి తరలించారు. సో ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా నీరు బాగా నింపేసింది, వరదల్లో ముంచెత్తింది. వాళ్ళ ఆవాసం నుంచి వాళ్ళను పునరావాస కేంద్రాలకి పంపించారు. పునరావాస కేంద్రాల నుంచి మళ్ళీ పొద్దున వచ్చి వాళ్ళు యథావిధిగా వాళ్ళ నిత్య కృత్యాలను నిర్వర్తించారు. నిజంగా చెప్పాలంటే చెరువులు నిండిపోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతుంది. ముఖ్యంగా ఇట్లాంటి కెనాల్స్ లో సైడ్ కి చూసుకుంటే ఇట్లాంటి చెట్లు ముఖ్యంగా ఇబ్బంది పెడతాయి. ఈ చెట్లు మధ్యలో వచ్చిన చెత్తని పూడిక తీస్తే గనక మనకి నీరు సజావుగా వెళ్ళి ఇక్కడ కొట్టుకుపోయే ప్రసక్తి రాదు. నిజం చెప్పాలంటే వర్షానికి ముందే, వర్షం వస్తుంది అని తెలుసు, బీభత్సం సృష్టించబోతుంది అని తెలుసు, ముందే అలర్ట్ అయ్యి ఇట్లాంటి సహాయక చర్యలు చేసి ఉంటే గనక ఈ ముంపు మనకు నిజామాబాద్ కి వచ్చేది కాదు. సో నిన్న మధ్యాహ్నం చూసుకుంటే, నిన్న మధ్యాహ్నమే వర్షం ఆగిపోయింది. మధ్యాహ్నం నుంచి యాక్చువల్ గా వరద పెరిగి సాయంత్రానికి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి చేరడం జరిగింది. సో ఇట్లాంటి చెత్తను తీసేస్తే ఆటోమేటిక్ గా నీరు సాఫీగా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా కెనాల్ పక్కన ఉన్న కబ్జాలు, వాళ్ళకి ఆ ప్లేస్ లో, ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ నివాసానికి సంబంధించి వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళకు ఒక నివాసాన్ని కల్పిస్తే వాళ్ళు అట్లాంటి ప్లేసెస్ లో ఉండరు. అట్లాంటి ప్లేసెస్ నుంచి వాళ్ళని తరలిస్తే ప్రాణ నష్టం జరగదు. ముఖ్యంగా ఈ కట్టకి ఇరువైపులా, ఎక్కడైనా కెనాల్స్ కి కట్టకి ఇరువైపులా ఎక్కడో ఒక చోట వీళ్ళు బస్తీగా ఫామ్ అయ్యి గుడిసెలు వేసుకుంటారు. సో వాళ్ళకి డెఫినెట్ గా ఇట్లాంటి సమయాల్లో ముంపు వస్తుంది. ముంపుతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు సంపాదించుకొని తినే విషయం వాళ్ళకు ఉంటది. సో ఇట్లాంటి వాళ్ళకి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ అర్హతని బట్టి వాళ్ళకు ఒక ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఇళ్లలో ఎక్కడో ఒక చోట వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇట్లాంటి పని చేయకుండా చూసుకుంటే మనకి ఇట్లాంటి ముంపు నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. వర్షాలతో బాగా ఆస్తి నష్టం అయింది. బాగా ఇక్కడ అంగస్థలం ఉంటాం, అంగస్థలంలో నివాసం అయినా అంగస్థలం ఉంటాం. బాగా ఆస్తి నష్టం అయింది బాగా మాకు. ఏమేమైంది? గుడిసెలు ఇల్లు మొత్తం కూలిపోయింది.
ఇక్కడ బోడిగంలో ఎక్కడ ఉన్నారు మరి ఇప్పుడు? ఇప్పుడు విజయనగరంలో ఉన్నాం. వినాయక్ నగర్ లో. అంటే గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి ఉంచారా లేక మీరే మీ ఇష్టానికి వెళ్ళిరా? మేమే వెళ్ళాం మేమే వెళ్ళాం. వాటర్ బాగా పడే వాటర్ మేము వెళ్ళాం అట్లా. మరి చెప్పిరా అధికారులకు, ఎవరికైనా అధికారులకు చెప్పిరా మాకు ఇట్లా జరిగింది వచ్చి చూడండి అని చెప్పిరా? చెప్పాను మేడం. కొద్దిగా డాక్టర్లు వచ్చారు, అధికారులు వచ్చారు.